హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 2 డిసెంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్కి వస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 5798 నుండి 5792 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ ఉందండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 5788 నుండి 5773. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ వచ్చేసి 5765 నుండి 5755. ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5700 నుండి 5686 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 5890 నుండి 5905. ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 6007 నుండి 6019. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 6024 నుండి 6049. ఈ రేంజెస్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో మీరు చూడొచ్చండి, ఇక్కడ నుండి ఫాల్ చూసాము అండ్ కంటిన్యూస్గా మన సపోర్ట్ లెవెల్ దగ్గర ఉండే రిజెక్షన్ని ఫేస్ చేస్తుంది. సో ఈ రోజు కోసం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 91,140 నుండి 91,082. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 88,045 నుండి 87,750 రేంజ్లో ఉంది. ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ 91,310 నుండి 91,382. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 91,710 నుండి 91,888. మళ్ళీ ఈ రేంజెస్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసి 92,262 నుండి 92,650 రేంజ్లో ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 76,186 నుండి 76,141. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 75,752 నుండి 75,676. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 75,550 నుండి 75,467 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 76,428 నుండి 76,506. ఒకవేళ ఈ సెల్లర్ రేంజ్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 76,901 నుండి 76,964. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అండి 77,640 నుండి 77,689. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ అయితే కంటిన్యూస్గా బయర్స్ యాడ్ అవుతూ వస్తున్నారండి. న్యాచురల్ గ్యాస్లో ఫస్ట్ సపోర్ట్ 280.1 నుండి 277.7. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండి. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 275.8 నుండి 275.1. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 274 నుండి 272.4. అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 270.8 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 262.7 నుండి 260.1. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 291.9 నుండి 292.3. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 296.5 నుండి 297.3. మళ్ళీ ఈ రేంజెస్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ మళ్ళీ 312, 315 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.